ఈ రోజు నేను తిని చూచి మీరైతే షాక్ అవుతారు. అయితే ముందుగా అయితే లాలీపాపులు అయితే దొమ్మల్లా తిన్నా, మళ్ళీ పెరిగనం అయితే తెప్పించుకున్నా. చాలా మంది పెరిగనం ఏంటంటే లాస్ట్ లో తింటారు, కాకపోతే నేను ఫస్ట్ లో తింటా పెరిగన దొమ్మల్లా తిన్నా. ఇది తినే లోపే గంపరెండ ఏంటంటే రోటీలు తెచ్చారు, అలానే చికెన్ కుర్మా కూడా తెచ్చాను. నేనైతే చికెన్ కుర్మా అని పిలిచిన, దీని పేరు ఏందో నాకు తెలియదు, గమ్మన్ వాసన ఇడికైతే కొడతాను. మీరు అనుకుంటా ఉండొచ్చు ఈడేంద్ర స్వామి ఒత్త పెరుగన్నం తింటా అని చెప్పి ఏంటి తింటానని చెప్పి. గుర్తుపెట్టుకోమా, ఫ్రీగా పెట్టి అవకాశాలు ఎట్టండి ఎక్కడో రేర్ గా వచ్చాయి. వచ్చినప్పుడే దొమ్మల్లా తినాలా, నా నోరైతే కాలిపించాము. ఇదేంది మా ఇదే ఇంకో కొత్త ఐటమ్ అయితే వచ్చింది. ఇంకా మనం దండయాత్ర అయితే చేద్దాం. ఇప్పుడు నేను తినే ఐటమ్స్ అన్ని పేర్లు ఒక్కడ కూడా నాకైతే తెలియదు మా ఒక మ్యాచ్. ఇంకా ఇదంతా సాలదన్నట్టు ప్రాన్స్ బిర్యానీ అయితే వచ్చింది. ఏంది ఇది కూడా వదులుతాను అనుకున్నావా, ఇది కూడా తట్టి అవదలేసిన. ఎర్రగా ఈ రెండు పెద్ద చికెన్ ముక్కలు ఉన్నాయి చూడు, అయితే నాకు భలే నచ్చిన. అయితే ఇప్పుడేమో సమ్మగా బాధ ఎంతనమ్మో, మళ్ళీ తిర్రపోయేటప్పుడు చిన్నగా మండది అయితే ఎర్రగా ఉందని చెప్పి భయపడినామో, ఇదంతా కారంగా ఏం లేదు, బాగున్నది. అయితే మొత్తం పెరుక్కొని అయితే తినేసిన. మళ్ళీ ఏంటంటే లాస్ట్ ఐటమ్ మటన్ బిర్యానీ వచ్చింది. నాకు తినాలన్నది కానీ ఆ బొజ్జకి ఇంకొక రోగాన్ని లోపల పంపించానంటే నా పొట్ట అయితే పేలిపోతుంది. అందుకే థమ్స్అప్ అయితే తాగుతున్నా అరుగుతుంది. నేను ఈ ఫుడ్ అంతా తినింది ఎక్కడో కాదు, ఆంధ్ర స్పైసీ కానీ కోడులో అయితే కొత్తగా ఓపెన్ చేసినారు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఇక్కడైతే స్పైసీ గీసీ ఉండదు, ఫుడ్ అయితే బాగా తినచ్చు ఫ్యామిలీతో.